హలో ఫ్యామిలీ, టుడే ఐఎమ్ షేరింగ్ యూ షార్ట్ వ్లాగ్ ఆఫ్ మై డే రొటీన్. సో వెయిట్ చేసిన బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కేసినాం. మొత్తం అయితే వర్షంతో నిండిపోయింది. ఇక్కడ మన స్టాప్ గట్కేసరి బైపాస్ అయితే దిగిపోయినాం అనమాట. కానీ బస్ అయితే ఎంత వెయిట్ చేసినా వస్తేనే లేదు. కాలేజ్ బస్ వచ్చింది కానీ మన బస్ అయితే రాలే. ఆటో 2 hours మూవ్ అని బస్ వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇంకో ఆటో ఎక్కాలన్నమాట. ఇక్కడ మళ్ళీ 9:15 లోపు ఉండాలి కాబట్టి. సో ఇంత మార్నింగ్ వచ్చిన గట్కేసరి నారాపల్లి మాత్రం బస్సు లేట్ అన్నమాట. ఎప్పుడు ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. ఇంకా 5 minutes లో గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా ఆగమాగం వెళ్ళిపోవాలి క్లాస్ లోపలికి. ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన క్లాస్ వచ్చేసి 3rd floor లో అనమాట. ఇక ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా క్యాంపస్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మార్నింగ్ అయితే ఇట్లా ఫస్ట్ ఒక క్లాస్ అయితే అయిపోయింది. ఇక తర్వాత ల్యాబ్ అయితే స్టార్ట్ అయింది. ఇనిషియేట్ అయితే చేసేసినాం. సో ల్యాబ్ లోకి అయితే ఎంటర్ కావాలి కాబట్టి అయితే రికార్డ్ అయితే కొంచెం ఇన్కంప్లీట్ ఉండేది. రాసేసిన మధ్యాహ్నం 1:30 మన ఇంగ్లీష్ జర స్క్రాచ్ ఉంటుంది కాబట్టి స్పీచ్ లో పార్టిసిపేట్ చేసిండే. సో అట్లా మన స్పీచ్ అయితే అయిపోయింది. ఇక నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఆర్టీసీలో వచ్చే డే స్కాలర్స్ అందరూ తెలిసిందే మన బస్ కష్టాలు. బస్ అయితే ఫుల్ అయి వచ్చింది. నో సీట్స్ ఆర్ అవైలబుల్. వీడియో ఆన్ చేస్తే మా దీపక్ బాయ్ మొత్తం బ్లష్ అయిపోతుండు. ఒకసారి చూడరు మా దీపక్ బాయ్ మొత్తం ఎట్లా అయిపోతుండో. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? బై ఫ్యామిలీ, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. యువర్ RSV ఫ్యామిలీ.